మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటక్క మరి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, హోదా ఉన్న వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళు అన్నాం. మరేంటి దీని వెంట పడుతున్నారు? దీన్ని చేసుకోవాలన్న ఆరాటం వాళ్ళకెందుకు కలుగుతుంది? వాళ్ళు దీనికోసం ఇంత ఊపలాటం పడుతున్నారంటే నీకేం వాళ్ళ గురించి తేడాగా అనిపించడం లేదా? ఒరే, అనిపిస్తే ఏం చేయగలరా? ఇదేమో ఆయన కన్న కూతురు, వాడేమో దాని కన్న బిడ్డ. వాళ్ళు ఒక్కటైపోవాలని చూస్తుంటే నేనేం చేయగలనురా మధ్యలో? ఏదైనా నీ గురించి చెప్దామని చూస్తే మీ బావ కస్సున తాచుపాములా నా మీద లేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలరా. వాళ్ళు సంబంధం కుదుర్చుకోకముందే మనం వాళ్ళని చెడగొట్టాలి. ఒరే, నువ్వు నేను డిస్కషన్ తర్వాత చేసుకోవచ్చు గాని ముందు జరగాల్సింది చూడరా. ధీరజ్ని ఫాలో అవ్వు. ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. ఎందుకంటే వాళ్ళు ఫెయిర్ మనుషులు కాదు. వాళ్ళ మీద డౌట్ వచ్చింది కాబట్టే నేను నీకు చెప్తున్నాను. రేపో మాపో నిశ్చితార్థానికి వెళ్తారు. ఈలోపు మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు చెడ్డవాళ్ళని నిరూపించకపోతే ఇక మళ్ళీ జన్మలో ఛాన్స్ రాదు. ఆ తర్వాత తల నేలకి బాదుకున్నా ధరణి నీకు దక్కదురా. సరే అక్క, ఇక నుంచి ఎవరిని నమ్మకుండా నేనే స్వయంగా వాణ్ణి ఫాలో అవుతాను. వాళ్ళు నిశ్చితార్థం దాకా వెళ్ళకముందే బ్రేక్ చేసేస్తాను. అక్క, నువ్వేం టెన్షన్ పడకు. వాడు వచ్చి నాదనుకున్న దాని మీద కన్నేశాడు. వాడి కాళ్ళు చేతులు విరకొట్టి తీర్తాను. అంతేకాదు, ఆ ధరణి కూడా జన్మలో వాడి మొహం చూడకుండా చేస్తాను. బావ తన చేతులతో తనే వాణ్ణి బయటికి గెంటేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండక్క. ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. నువ్వే ఏదో ఒక సహాయం చెయ్యి దేవుడా. ఎలా ఉన్నావు అమ్మమ్మ? బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మమ్మ. అవును, అమ్మ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందిరా, దాని గదిలో ఉంది. ఒక్క నిమిషం, అమ్మతో మాట్లాడొస్తాను. అమ్మా. హరి, ఎలా ఉన్నావు? నువ్వు బయటకు కనపడుతున్నావు, నేను కనిపించడం లేదమ్మా. ఇద్దరం ఒక రకమైన బాధలోనే ఉన్నావమ్మా. నువ్వు కొడుకుని పోగొట్టుకున్నావు, నేను తమ్ముడిని పోగొట్టుకున్నాను. విధి నాతో ఆడుకుంటోందిరా. అది సరైన సమాధానం కాదేమో అనిపిస్తుందమ్మా. అదేంట్రా? ప్రతిదాన్ని విధి కర్మ అంటూ నెట్టేసి తప్పు మనది కాదన్నట్టు ఉండటం తప్పమ్మా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? డాడీ నిన్ను కలిసిన విషయం చెప్పారమ్మా. నేను ఆ విషయం గురించే నీతో మాట్లాడడానికి వచ్చాను. ఆ విషయంగా మాట్లాడడానికి ఇంకేముంది? నిన్న మీ నాన్నతోనే అన్నీ చెప్పాను కదా. ప్రత్యేకంగా
నువ్వు అడగాల్సింది ఏముంది? అమ్మా, నువ్వు నిజంగా నాన్నకు అన్నీ చెప్పుంటే, నీ సమాధానం నాన్నని సాటిస్ఫై చేసుంటే నేనెందుకు వస్తానమ్మా? తనేం అడిగాడో, నువ్వేం చెప్పావో నాకు పూర్తిగా నాన్న చెప్పాడో లేదో కానీ అర్థమయ్యేలా మాత్రం చెప్పాడమ్మా. అమ్మా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే అమ్మవని తెలుసు. అమ్మంటే ఇలా ఉంటుందని నిన్ను చూసి అనుకున్నాను. నీలాంటి అమ్మున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాణ్ణమ్మా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ ఓపిక, నిండుతనం, ఆత్మాభిమానం, శ్రమపడే తత్వం అన్నీ నాకు బాగా నచ్చుతాయమ్మా. నువ్వంటే చాలా గౌరవం. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా. కానీ అన్నీ గుంబనంగా దాచుకుంటే బాగోదమ్మా. కొన్ని నిజాలు మన అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటే నీకున్న చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని నాకు అనిపిస్తుందమ్మా. నువ్వెందుకు దాచాలనే నిర్ణయం తీసుకున్నావో తెలీదు, కానీ నీ డెసిషన్ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారని నువ్వెప్పుడైనా ఆలోచించావా అమ్మా? బాధపడేది మనవాళ్లే అనే ఫీలింగ్ నీకు కలుగుతుందా అమ్మా? అలా కలిగినా కూడా అయ్యో పాపం నా మూలానే వీళ్ళంతా బాధపడుతున్నారని ఆలోచించావా అమ్మా? నాన్న బాధని పట్టించుకోవు, అమ్మమ్మ బాధని పట్టించుకోవు, మధు బాధని, నా బాధని, ఎవ్వరి బాధ నీకు పట్టినట్టు లేదా? నువ్వొక్కదానివే మనసులో పెట్టుకొని నలిగిపోతూ కుమిలిపోతూ ఉంటే మేం చూస్తూ ఎలా ఉండగలమమ్మా? నీ బాధని మాతో పంచుకొని అడిగే హక్కు మాకు లేదా? తల్లిగా బిడ్డలకి హక్కు నువ్వెందుకు ఇవ్వట్లేదమ్మా? సరేమ్మా, మా గురించి పక్కన పెట్టు. మధు నిన్ను వేధించిందన్న విషయం కాసేపు నీ మనసులోకి రానివ్వకు. కానీ నాన్న ఎప్పుడో ఏదో అన్నాడని, ఇప్పటికీ అలాగే ఉంటాడని నువ్వనుకోవడం పొరపాటు కాదా? నువ్వే నిన్న నాన్నని, నాన్న మనసుని, నాన్నలో మార్పుని చూసుంటావు. నాన్న నీకోసం 100 మెట్లు దిగొచ్చి నిన్ను వేడుకుంటున్నారు కదమ్మా. ఆ విన్నపాన్ని నువ్వు కన్సిడర్ చేయలేకపోయావా? ఆయనకి కూడా చెప్పలేనంత నిజం ఏంటమ్మా అది? నీలోనే దాచుకునే అంత గొప్ప రహస్యం ఏంటమ్మా? ఒక్క మాట నాతో చెప్తే సరిపోయేది కదమ్మా. అమ్మా, నాన్న ప్రాధేయపడినా నువ్వు సమాధానం చెప్పలేదని నాన్న ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? నాన్న నిన్నే కాదమ్మా, నన్ను కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. మీ అమ్మ దేని గురించి బాధపడుతుందో నాకు చెప్పలేదురా, కనీసం నువ్వైనా తెలుసుకొని నాకు సహాయం చేయరా అని అడిగారు. నేను నాన్నకి మాటిచ్చానమ్మా. నీ కొడుగ్గా నన్ను మాట తప్పిన వాళ్లా నిలబెడతావా, లేకపోతే తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్లా నిరూపిస్తావా? నీ చేతుల్లోనే ఉందమ్మా. ఇది నా క్యారెక్టర్కి పరీక్ష. పాస్ చేస్తావా, ఫెయిల్ చేస్తావా? ఏ అమ్మా, ఏ కొడుకుని ఫెయిల్ చేయదు కదా? చెప్పమ్మా. ఏంట్రా నన్ను సందిగ్ధంలో పెట్టి సమస్యకి సమాధానం రాబట్టాలని చెప్పి చూస్తున్నావా? నువ్వు ఎంత ఎదిగినా కూడా నా బిడ్డవేరా. నేను మాటలు నేర్పిన కొడుకువేరా. అయినా నేను దాచిన విషయం చెప్పకూడదని కాదు, చెప్పలేంది. అయినా కన్న తల్లిదండ్రులు కొడుకుల గుణగుణాలకి పరీక్షలు పెట్టడం ఏంట్రా? నువ్వు ఎప్పుడు గుడ్ బాయ్ వేరా. ఆ విషయంలో నువ్వెప్పుడో పాస్ అయిపోయావు. మామూలు పాస్ కాదురా, డిస్టింక్షన్లో పాస్ అయిపోయావు. క్యారెక్టర్లకి కన్న తల్లిదండ్రులు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదురా. నువ్వేదో నన్ను కార్నర్ చేసి ఫోర్స్ చేసి పాయింట్ బ్లాక్లో పెట్టి అడిగినట్టు అడిగితే నేను చెప్పలేను, అంతే.
కారణం ఏంటి అని మాత్రం అడక్కు. నీతో మాట్లాడినమ్మా నిన్ను పిలువను అనే మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేయకు. ఎదిగిన కొడుకుగా ఈ అమ్మని అర్థం చేసుకోరా. ఇది మాత్రమే నేను కోరుకునే అమ్మ కోరిక. సరే అయితే నా సమాధానం కూడా వినమ్మా. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మాట్లాడను పోట్లాడను అనే మాటలు నేను అననమ్మా. కానీ నీ నోటితో నువ్వు నిజం చెప్తానన్నప్పుడు మళ్ళీ నేను కలవడానికి వస్తాను. ఇది నేను కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, బాధపడుతూ అలిగి వెళ్ళిపోతూ చెప్పే మాటలు కావు. నిన్ను మళ్ళీ మళ్ళీ అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక ఈ డెసిషన్ తీసుకున్నాను. వస్తానమ్మా. హరి, వద్దామమ్మా. అది కాదురా హరి, నా మాట విను. జనని, వద్దమ్మా, వద్దు. నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చే ప్రయత్నం చేయకు ప్లీజ్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నాకు సమాధానం చెప్పకపోయినా నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు చేసినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా? తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నా సమాధానం కూడా వినమ్మా. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మాట్లాడను పోట్లాడను అనే మాటలు నేను అననమ్మా. కానీ నీ నోటితో నువ్వు నిజం చెప్తానన్నప్పుడు మళ్ళీ నేను కలవడానికి వస్తాను. హరి, ఆఖరికి నువ్వు కూడా నా మీద అలిగావారా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరూ నా మీద కోప్పడితే నేనేమైపోతాన్రా? నా వల్ల మీరందరూ బాధపడుతున్నారని తెలుసు. కట్టుకున్నవాడు మనోవేదన అనుభవిస్తున్నాడని, మధు నన్ను శత్రువు కంటే ఎక్కువగా ద్వేషిస్తుందని, నా కడుపును పుట్టిన కూతురు ఎందుకో సరిగ్గా మాట్లాడడం లేదని, చిన్న అసలు నాకు కాకుండానే వెళ్ళిపోయాడని, ఒక్కదాన్ని మీ అందరి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాన్రా. నా వల్ల కావడం లేదు. గుండెలు అవసిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. ఏ పిల్లల కోసమైతే నేను బ్రతుకుతున్నాను, వాళ్ళే నాకు ఒక్కొక్కళ్ళుగా మెల్లగా దూరం అయిపోతున్నారే. ఇలాంటి బాధ ఏ కన్న తల్లికి రాకూడదు. బలిపీఠం మీద ఉన్నట్టుంది. ఇన్ని బాధలు పడుతూ బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది. అలానే పిరికి ఆలోచనలు చేయలేను. అందరి భవిష్యత్తులో చూడాలి, అందరితో సంతోషంగా గడపాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.
చెప్పొచ్చు కదా ప్లీజ్ అమ్మా ఎవరమ్మా మా నాన్న చెప్పమ్మా అమ్మ మొండిగా ప్రవర్తిస్తుంది అందుకే నేను మూర్ఖంగా ప్రవర్తించక తప్పడం లేదు నేను చేసిన పనికి అమ్మ కూడా చాలా బాధపడి ఉంటుందక్క అయ్యో బుజ్జి పూజా సామాగ్రి చిన్న సంచి నేను అక్కడే మర్చిపోయాను. నేనెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే. నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా. నిన్న నీకు మీ అమ్మకి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం నేను చూశాను. ఎందుకు రోడ్డు మీద నీతో మీ అమ్మగారు గొడవ పడుతున్నారు? నువ్వు కాదన్నా ఎందుకు నిన్నంత బలవంతంగా లాక్కెళ్లారు? జనని గారు అలా బిహేవ్ చేయడం నేను ఫస్ట్ టైం చూశాను. ఏమైంది? నువ్వు అది ఫస్ట్ టైం చూసావేమో, నాకది అలవాటే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవిడ అలాగే బిహేవ్ చేస్తుంది. బయట చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా చాలా వైల్డ్. బయటికి కామ్గా కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్ క్యారెక్టర్ ఒకసారి చూస్తే అందులో చాలా వైలెన్స్ ఉంటుంది. డ్యూయల్ పర్సనాలిటీ. మాట మంచిగానే ఉంటుంది, కానీ మనసులో మాత్రం విపరీతమైన స్వార్థం. తనే గెలవాలి, తన మాటే చెల్లాలి, అందరూ తన కంట్రోల్లో ఉండాలి, తను చెప్పినట్టే తలాడించాలి. అవునా? ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఏమైనా ప్రాబ్లమా? ఆవిడకేం ప్రాబ్లం లేదు, ఆవిడ వల్ల అందరికీ ప్రాబ్లమే. మొదట్లో కొంచెం కొంచెంగా ఉండేది, పోను పోను మరీ సాడిజం పెరిగిపోతుంది, డిక్టేటర్లా తయారవుతుంది. తన వాళ్ళు పరే వాళ్ళని లేదు, చిన్నపిల్లలను కూడా చూడదు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, విపరీతంగా హర్ట్ చేస్తుంది. కూతురు ఇలా చెప్తుందంటే నిజంగానే జనని గారు అంత కఠినాత్మరాలు అయ్యుంటుందా? నేను నా కళ్ళతో చూశాను కదా ఎంత రూడ్గా బిహేవ్ చేసింది. కూతురే కదా, అలా చెయ్యి పట్టుకుని గుంజుకెళ్లాలా? పైగా కొట్టడానికి కూడా చెయ్యెత్తుతుందా? మా నాన్న గాని అమ్మ కాకపోయినా అమ్మలా పెంచిన అమ్మ గాని ఏ రోజైనా నా మీద చెయ్యెత్తలేదే. పైగా కన్న తల్లి, అలా ఎలా? అర్జెంట్ పనున్నా లేకపోయినా నీతో పరిచయం పెంచుకోవాలని మాటలు కలపాలని నాకేం లేదు. ఏం చేయడం ఏంటి? ఏం చేయడం? ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు అమాయకంగా మాట్లాడతావే. బుజ్జి,
హాయ్ అమ్మ మధు. హాయ్ అండి. బాగున్నావమ్మా? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? కాలేజీకి వెళ్ళలేదా? లేదండి, ఈరోజు ఎందుకో నాకు వెళ్ళాలనిపించడం లేదు. మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంటే ఇక్కడ కాస్త రిలాక్స్ అవుదామని వచ్చాను. పాపం, ఇంకా తమ్ముడు పోయిన బాధలోనే ఉన్నట్టుంది. కలిసి పుట్టిన వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు ఒక తోడుపోతే అలాగే ఉంటుంది పాపం. మరి ఇక్కడ కూర్చోవడం ఎందుకమ్మా? పద మా ఇంటికి వెళ్దాం. కాసేపు అక్కడ కూర్చుని వెళ్దువు గాని. ధరణితో కాసేపు మాట్లాడితే కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. పర్వాలేదండి, నేను ఇప్పుడు రాలేను, మీరు వెళ్ళండి. నేను కాసేపు కూర్చొని మా ఇంటికి వెళ్తాను. రావచ్చు కదా. వద్దు ప్లీజ్. బుజ్జి, వెళ్దామా? బుజ్జమ్మా, రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, తనని కూడా రమ్మని పిలుద్దామా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుండి వాడెవడో నువ్వెవరో. వద్దు అని మీరు ఒక మాట అంటే ఈ సెకండ్ లోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను నాన్న. ఆడపిల్ల పెళ్లి చేయడం బాధ్యత కదమ్మా.